వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. విజయనగరం జిల్లా వేపాడ మండలంలోని కరకవలస పంచాయతీ శివారు గ్రామమైన మారిక భూములను అదానీ పవర్ ప్లాంట్ కోసం ఇచ్చేది లేదని తమ ప్రాణాలైనా ఇచ్చి కాపాడుకుంటామని మారిక గిరిజనులు హెచ్చరిస్తున్నారు. సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఆల్ ఇండియా సభ్యుడు లోకనాథం, జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు టి వెంకన్న, మద్దెల రమణ, ఐపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్ల జగన్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదానీ గో బ్యాక్ అంటూ నినాదాలతో పాటు పవర్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. జన్మనిచ్చిన తల్లిని అన్నం పెట్టిన అడవి తల్లిని విడిచిపెట్టేది లేదు. గుజరాత్ కు సంబంధించి 213 ఎకరాల్లో అదానీ హైడ్రో పవర్ ప్లాంట్ ను మారిక గ్రామంలో ఏర్పాటుకు స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నోటిఫికేషన్ అతికించడంతో గిరిజనుల ఆందోళన. ఎన్నో ఏళ్ల తరబడి గిరిశిఖర ప్రాంతమైన మారికలో 105 కుటుంబాలకు పైగా గిరిజనులు జీవనోపాధి సాగిస్తున్నారని, గిరిజనుల మౌలిక సదుపాయాల విషయమై రోడ్డు నిమిత్తం ఎన్నో పోరాటాలు చేసి రోడ్డు సాధించుకుంటే అలాంటి గిరిశిఖర గ్రామాన్ని గుజరాత్కు చెందిన అదానీ ప్రైవేట్ కంపెనీకి గిరిజనుల భూములతో పాటు అటవీ ప్రాంతాన్ని, అక్కడ ఉన్న అటవీ ఫలాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కయి అదానికి అప్పగించిన నిర్ణయాన్ని గిరిజనులు ఖండించారు. అభంశుభం తెలియని మారిక గిరిజనుల భూములను, ఇళ్లను, బడిని, గుడిని ఖాళీ చేయించాలని చూడడం అమానుషమని, ప్రాణాలైన ఇస్తాం కానీ గ్రామాన్ని మాత్రం వదలమని గిరిజనులు ముక్తకంఠంతో నినదించారు. అలాగే అదానీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్ణయాన్ని వెనుకకు తీసుకునే వరకు పోరాడతామని హెచ్చరించారు. భూములను అప్పగించే నిర్ణయాన్ని వెనుకకు తీసుకోకపోతే ప్రాణాలకు తెగించి పోరాటాన్ని కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు అదానీ మీద ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం దారుణమన్నారు. నాశనం చెయ్యొద్దు, బతుకులు నాశనం చెయ్యొద్దు, బతుకులు నాశనం చెయ్యొద్దు. పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. పవర్ ప్లాంట్ అనుమతులు వెంటనే రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. నిర్ణయం చేసే ముందు మన గ్రామాల్లో వచ్చి మనతో మాట్లాడారు ఎవరైనా? ఎవరు మాట్లాడలే. హైడ్రో పవర్ ప్లాంట్ అనుమతులను వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ప్రాంతం చాలా కీలకమైన ప్రాంతం. ఒకవైపున మారిగడ్డ ఇలాంటి దాంట్లో దాదాపు 2000 రైతు కుటుంబాలు జీవిస్తున్న ప్రాంతం. ఈ పక్కనే ఉన్న అనేక ప్రాంతాలకు సంబంధించి, అదే కాకుండా పక్కనే దేవరాపల్లికి సంబంధించిన దానిలో చింతల్లో ఆ ప్రాంతంలో ఉండే శారదా నదిలో కూడా నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉంది. విశాఖపట్నానికి తాగునీరు లేదు సాగునీరు వెళ్తుందంటే ఇక్కడ నుండే నీళ్ళు వెళ్తూ ఉన్నాయి. ఈ గడ్డలో చాలా జీవనాడులు, అలాంటి నాడుల్ని తీసుకెళ్ళి అదానీకి ఇవ్వడం అనేది పచ్చి దుర్మార్గమైంది. రెండో అంశం మనం చూస్తూ ఉన్నాం. ఒక నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు గ్రామ సభ పెట్టడం కానీ, గ్రామ సర్పంచ్ యొక్క అనుమతి తీసుకోవడం కానీ, లేదనుకుంటే ఈ ప్రజల అనుమతి తీసుకోకుండా ఏకపక్షంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఒకవైపున ఏమని చెప్తున్నారు? ప్రజల వద్దకే పాలన, ప్రజల చేతుల్లోనే పాలన ఉందని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి ఆ రకంగా చూసినప్పుడు ఇక్కడున్న సర్పంచ్ గారు ఎక్కడే ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తీసుకోలేదు. కనీసం వీళ్ళు గ్రామ సభ పెట్టలేదు. గ్రామ సభ పెట్టకుండా ఏకపక్షంగా భూములు తీసుకుంటున్నామని ప్రకటించడం అనేది దుర్మార్గమైన చర్య కాదా? అదే కాకుండా ఈ ప్రాంతానికి సంబంధించిన దానిలో చాలా సెన్సిటివ్ ప్రాంతం. వీళ్ళంతా పీటీజీలు, ఆదిమ తెగ జాతులకు సంబంధించిన దానిలో చట్టాలు ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా ఈ ప్రాంతంలో ఏదైనా ఒక కంపెనీ వస్తే ఆ చట్టాలన్నీ గౌరవించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అట్లాంటి చట్టాన్ని కూడా పక్కన పెట్టేసి మేము వీళ్ళని సమాధులు కడతాం, జల సమాధులు చేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదనేది స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఎప్పటికైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పునఃపరిశీలన చేయాలి. ఇది అదానీ కంపెనీకి వీళ్ళు ఉన్నారా, అదానీ ఏజెంట్లుగా ఉన్నారా, లేదనుకుంటే గిరిజనుల యొక్క యోగక్షేమాల గురించి ఉన్నారని మనకు తెలుసు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రాంతాలకు వెళ్ళి మేము అందరికీ గౌరవిస్తామని చెప్పున్నారు. ఈమె సర్పంచ్ ఉన్నారు. ఈ సర్పంచ్కి సంబంధించిన దానిలో కనీసం వీళ్ళకి వచ్చి అడిగారా? ఆయన చెప్తా ఉన్నాడు, గ్రామ సుపరిపాలన జరుగుతుంది, ఆ గ్రామ శాఖ నేనే బాధ్యుడిని అని చెప్తున్నారు. మరి పవన్ కళ్యాణ్ లాంటి ఆయన ఈ ప్రాంతానికి సంబంధించి ఏదైతే గ్రామాలకు సంబంధించి గ్రామ సభ పెట్టి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి, ఆ రకమైన అభిప్రాయాలు కూడా తీసుకోలేదు. కాబట్టి అదానికి ఇచ్చే ఏదైతే పవర్ ప్లాంట్ ఉందో వెంటనే రద్దు చేయాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తాం. లేనైతే మాత్రం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ మారిక గ్రామంలో అదానీ పవర్ ప్లాంట్ పద్ధతి లేకుండా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎంఆర్ఓ ఆఫీసులో హ్యాంగింగ్ చేశారు. దాంట్లో చెప్పారు 2013 భూసేకరణ చట్ట ప్రకారంగా అన్నీ చేస్తాము, ప్రాసెస్ చేస్తామని నోటీసులో పేర్కొన్నారు. మరి 2013 భూసేకరణ చట్టం అయితే గ్రామ సభ పెట్టాలి, 70% ఆమోదు పొందాలి. ఆమోదు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏం చేస్తారో చెప్పాలి, ఉపాధి ఏంటో చెప్పాలి, వాళ్ళ బ్రతికేంటో చెప్పాలి. ఏ ఒక్క మాట చెప్పకుండా
ఇక్కడ ఈ కొండను తీసుకున్న హక్కు మీకు ఎవడిచ్చాడని చెప్పేసి సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. మీ పద్ధతులు చట్టాలు అన్నీ అంటారు, మరి చట్టం ఎక్కడ మీరు పాటించారు? చట్టం వరకు చేసింది పార్లమెంటు, మరి ఆ చట్టం ప్రకారం చేస్తున్నప్పుడు చట్టం ఎందుకు ఫాలో అవ్వట్లేదు? అంటే గిరిజనులు అమాయకులు కాబట్టి పీకలు తీసేద్దామన్నా? సమస్య లేదు. మొత్తం గిరిజనులు లేకుండా చేసి ఇక్కడే కాదు ఈ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం, అందరం కలిసి తిరగబడతాం. వీళ్ళంబలు పట్టుకొని ఇక్కడ అదాని కంపెనీని తరిమి కొడతారు. గిరిజనులకి ఆ చైతన్యం ఉంది. అరుగులో చూసాం మనం, బాక్సైట్ కోసం అక్కడ ప్లాంట్ పెడతామంటే అరుగులో పెద్ద ఎత్తున ఉద్యమించారు. అక్కడ ఆ ఫ్యాక్టరీ పెట్టుకొని వెనక్కి తిరిగిపోయారు. కాబట్టి ఈరోజు ఈ గిరిజనులు తీసేటువంటి అడవి తల్లిని నమ్ముకున్న పరిస్థితి. అడవి తల్లి, నేల తల్లి, ఈ నేల తల్లిని అడవి తల్లిని దూరం చేస్తే గిరిజనులు బతకలేరు. మీరు ఏమి ఇచ్చారని ఇంతవరకు? విద్య లేదు, వైద్యం లేదు, ఆరోగ్యం లేదు, ఎటువంటి సదుపాయాలు లేవు, మౌలిక సదుపాయాలు ఒక్కటి కూడా కల్పించలేదు. రోడ్డు కోసం సిపిఎం పార్టీ గత 3 ఏళ్ల నుండి పోరాడితే ఇప్పుడు రోడ్డు వేశారు. ఈ రోడ్డు ఎందుకు వేశారు? మా కోసం కాదు, ఆ ఆదాని వస్తుందే రోడ్డు వేశారు, గిరిజనుల కోసం కాదు. మేము ముందు నుండి చెప్తున్నాం. అందుకని దీనికి నిరసనగా 2 రోజుల పాటు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేశాం. ఆల్రెడీ కలెక్టర్ గారికి వినతిపత్రం కూడా జరిగింది. కాబట్టి మీరు పద్ధతి పాటించకపోయినా మేము పద్ధతిగానే వ్యవహరిస్తున్నాం, ఆ పద్ధతిలో తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మేము చెప్తున్నాం, ఈ గిరిజనుల్ని కొండ మీద నుండి తీసుకెళ్ళిపోతాం, కిందకు తోసేస్తాం, తరిమేస్తాం అంటే అంగీకరించేది లేదు. ఈ సిపిఎం పార్టీగా మొత్తం గిరిజనులు లేకుండా చేసి పద్ధతి ప్రకారంగానే శాంతియుతంగానే వెళ్తాము. వినకపోతే దాన్ని మూల్యం చెల్లించుకుంటారు. కాబట్టి ఇప్పుడు మేము కోరేది ఏంటంటే మీ నోటిఫికేషన్ వెనక్కి తీసుకోవాలి. వీళ్ళకి ఇక్కడున్న మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ రోడ్డు, విద్యుత్తు వగైరా అన్ని కల్పించాలి. ఇక్కడ విద్యని అందించే ఆ మేషాలు రావటం లేదు. అటువంటి సమస్యలు కూడా గతంలో మేము ఇక్కడికి వచ్చి సర్వేలో తేలింది. కాబట్టి ఇటువంటివన్నీ ఈ సమస్యలు పట్టించుకోవడం మానేసి ఈరోజు ఆదానికి అవసరం కాబట్టి, కార్పొరేట్లకు అవసరం కాబట్టి ఈ పవర్ ప్లాంట్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఈ సోలార్ ఎక్కడైనా పెట్టుకుంటూ వస్తుంది, విద్యుత్తు హైడ్రో ఎక్కడైనా పెట్టుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఇదే పెట్టుకోవాలని ఇక్కడ ఏమి లేదు. కాకపోతే ఇది హైడ్రో కోసం కాదు, ఈ అడవి సంపద, ఈ చుట్టుపక్కల ఈ గనులు, ఈ కింద అనేక రూపాల్లో గనులు, ఈ కొండలు, ఇవన్నీ కూడా ఆ కార్పొరేట్లకు అప్పు చెప్పాలని, వాళ్ళు దీన్ని కొల్లగొట్టాలని, పట్టుకుపోవాలని, ఈ కొండను తవ్వుకుపోవాలని చెప్పేసి వాళ్ళు చూస్తున్నారు తప్ప ఒక హైడ్రో ప్లాంట్ అయితే ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాబట్టి దీని మీద దుర్మార్గమైన కుట్ర ఉంది. ఈ కుట్రకు వ్యతిరేకంగా మేము సిపిఎం పార్టీగా గిరిజనులు సమీకరించి పోరాడతాం. ఎట్టి పరిస్థితులు ఇక్కడ పెట్టనివ్వం. కాబట్టి అనుమతులు వెనక్కి తీసుకోవాలని, తీసుకోకపోతే ఉద్యమిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా సిపిఎం పార్టీగా హెచ్చరిస్తా ఉన్నాం.